ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అన్ని ధరలు భగ్గుమంటూ ఉంటే గుడ్డ ధరలు మాత్రం దిగొచ్చాయి. గ్యాస్, పప్పులు, నూనెలు, పెట్రోల్, డీజిల్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటి ధరలు పెరిగిపోయాయి. కానీ గుడ్ల ధరలు మాత్రం పతనమవుతున్నాయి. అదే టైంలో చికెన్ ధరలు మాత్రం మండిపోతున్నాయంటున్నారు కస్టమర్లు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తుందంటున్నారు వ్యాపారస్తులు. గిరాకీలు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక మనకు అందిస్తారు. ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు అనేవి ఇష్టానుసారంగా పెరుగుతూ పోతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో చూస్తే ఎగుమతి దిగుమతుల మీద ఎఫెక్ట్ పడటంతో యుద్ధం నేపథ్యంలో జలసంధుల్ని ఇటు క్లోజ్ చేయటం వల్ల ఎక్కడికక్కడ ధరలు పెరగటం కానీ లేదా కొంతవరకు తగ్గటం కానీ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా మనకు ఎగ్స్ చూసినట్టయితే ఎగ్స్ నార్మల్ డేస్లో చూస్తే మనకు దాదాపుగా 8 రూపీస్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి. కానీ ఈ రోజు ఎగ్స్ 4 రూపీస్, 4.5 రూపీస్, లేకపోతే 5 రూపీస్, 4.5 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ అలా ఉంది. ఒకవైపు చికెన్ చూస్తే చికెన్ విపరీతంగా పెరిగింది. అసలు ఈ ధరలు ఇలా అప్ అండ్ డౌన్ అవటానికి యుద్ధం ఏ విధంగా కారణమవుతుంది, ముఖ్యంగా రీటైల్స్ అమ్ముకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చికెన్ ధరలు, ఎగ్స్ ధరలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? చికెన్ ధర అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఎగ్స్ కానీ తగ్గినాయి. 7 రూపీస్కి పోయి 5 రూపీస్కి వచ్చినాయి. కానీ చికెన్ ధర 1 వీక్ 10 డేస్ నుంచి మళ్ళీ పెరిగినాయి. కానీ సేల్ లేదు. దీని గురించి అంటే చెప్పలేం, ఏదో ప్రాబ్లం. మేము ఈ ఇరాన్, అమెరికా నుంచి దాని గురించి అయితే చికెన్కి ఏం లేదు. కానీ గుడ్లు ధర తగ్గినాయి అంతే. సేల్ తక్కువ ఉన్నది చికెన్ ధర. ఎన్ని రోజులైంది ఎగ్స్ ధరలు పడిపోయి? 10 డేస్ అయినాయి. 10 డేస్ ఈ చికెన్ ఎక్కువ మళ్ళీ 1 వీక్ అయిపోయింది. చికెన్ మళ్ళీ ఎప్పుడు తగ్గింది? 1 వీక్ అయినాయి. 1 వీక్ అయినా మళ్ళీ తగ్గి మళ్ళీ 1 వీక్ అయినా ఎక్కువ అయినాయి. 240, 270, 260 పోయి మళ్ళీ 300, 320కి వచ్చినాయి చికెన్. కానీ గుడ్లు ధర చాలా తగ్గినాయి. 7 రూపీస్ పోయి 5 రూపీస్, 480 అట్లా వచ్చింది. చికెన్ ధరలు ఒక్కసారిగా 1 వీక్ లో ఇంత చేంజ్ రావటం అనేది చూస్తూ ఉన్నామని చెప్తున్నారు. మనం ఒకసారి అక్కడ విజువల్లో చూస్తే కూడా అంటే లైవ్ చికెన్ ఒక ధర ఉంటుంది, అట్లాగే బోన్లెస్ ఒక ధర ఉంటుంది. దాంట్లో కూడా మనం చేంజెస్ ఎక్కువగా చూస్తున్నాము. రీటైల్ లైవ్ చూస్తే మనకు దాదాపుగా ఎంత ఉందండి ధర? బోన్లెస్ చికెన్ ఇప్పుడు 580, 570 దాకా పోయినాయి. అది బోన్లెస్ చికెన్ చాలా పెరిగినాయి. బోన్లెస్ ఎందుకు అంటే వాళ్ళు హలీంలా వాళ్ళు యూజ్ చేస్తారు కదా, దాని గురించి బోన్లెస్ చికెన్ పెరిగింది. 580, 570 అట్లా పోయింది. లైవ్ ఎంత ఉంది మనకి? లైవ్ పేపర్ అంటే 177 ఉన్నది. 177 అమ్ముతున్నాం. ఇంకొన్ని షాప్స్ ఇక్కడ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎగ్స్ ధరలు చూస్తే మనకి కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. గిరాకీ ఎట్లా ఉంది ఏంటి? ఈ యుద్ధం నేపథ్యంలో ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడంతో ఎగ్స్ ధరలు బాగా తగ్గాయని చెప్తున్నారు కదా, సో ఈ గిరాకీ ఎట్లా ఉంది? గిరాకీ కూడా తక్కువ ఉన్నది. ఎగ్స్ కోసం ఎండాక ఎక్కువ అయిపోయింది కదా, దాని గురించి ధర రేట్లు తగ్గిపోయినాయి. ఎగ్స్ చికెన్ రేట్ ఎక్కువ ఉన్నది. చికెన్ మామూలు రేట్ మినిమం ఉన్నదా, ఎక్కువనే ఉన్నది. చికెన్ రేట్ తక్కువ కాలేదు. ఇంకా చికెన్ ఇంకా ఎక్కువ అవుతుంది రేట్. చికెన్ ధరలు పెరగటము ఒకవైపు, ఇటు ఎగ్స్ ధరలు అయితే యుద్ధం నేపథ్యంలో ఎక్స్పోర్ట్స్ కంప్లీట్ గా ఆగిపోవడంతో ఇటు ఎగ్స్ ధరలు అయితే 5 రూపీస్ కి పడిపోవడం, ఇది కొంత జనాలకి, సామాన్య ప్రజలకైతే ఇది కొంత హెల్ప్ అవుతుందనే చెప్పుకోవాలి. అయితే మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎగ్స్ ఒక్కటే కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గ్యాస్ ధరలు కావచ్చు, లేకపోతే ఫ్యూయల్ కావచ్చు, మిగతా నిత్యావసర ధరలు, పప్పులు, ఉప్పులు కూడా విపరీతంగా పెరగటం అనేది ఇది సామాన్యులకు చాలా పెద్ద భారంగా కనిపిస్తుంది. యుద్ధం నేపథ్యంలో ఇంకా ఎంతకాలం ఇది ఉంటుంది అనేది ఒక భయాందోళన అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, NTV, హైదరాబాద్.